Hi all, this is Nagarjuna. Welcome to my channel. ఇక్కడ కొన్ని వర్బ్స్ రాశానండి. వీటినే ఫ్రేజల్ వర్బ్స్ అంటాము. ఫ్రేజల్ వర్బ్స్ యూసేజ్ అంతా ఇంత కాదు. మనకి ఇంగ్లీష్ సరిగ్గా అర్థం కాకపోవడానికి, ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేకపోవడానికి ఈ ఫ్రేజల్ వర్బ్స్ కూడా ఒకానొక కారణం అని నేను అంటాను. ఇవి తెలుసుకున్నట్టయితే మనకి చాలా యూసేజ్ ఉంటుంది. మనకు తొందరగా లాంగ్వేజ్ అనేది వస్తుందండి. దానిలో భాగంగా గత వీడియోలో మనం లుక్ గురించి చూసాం. లుక్ లైక్, లుక్ ఆఫ్టర్, లుక్ ఇంటూ ఇవన్నీ చూసాం. ఇప్పుడు బ్రేక్ పైన ఎన్ని ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయి? ప్రతి ఫ్రేజల్ వర్బ్ కి చాలా మీనింగ్స్ ఉంటాయి. అయితే అందరూ ప్రముఖంగా వాడే యూసేజ్ ఏదైతే ఉందో వాటిని తప్పకుండా మనం నేర్చుకోవాలి. వాటికి డిక్షనరీ చూసినప్పుడు చాలా మీనింగ్స్ ఉంటాయి. అన్నీ మనం చదవక్కర్లేదు. న్యూస్ పేపర్స్ లో కావచ్చు, మీడియాలో కావచ్చు, ఎవరైతే ఎక్కువ వాడుతున్నారో దాన్ని యూసేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం తెలుసుకోవాలి. దీనిలో భాగంగా ఇక్కడ చూడండి, మొదటిది బ్రేక్ డౌన్, బ్రోక్ డౌన్, బ్రోకెన్ డౌన్. ఇవి పక్క పక్కన రాయాలండి, ఐఫన్ పెట్టి రాయాలి. ఇక్కడ రాయడానికి కుదరక ఇలా రాసాం. బ్రేక్ డౌన్, బ్రోక్ డౌన్, బ్రోకెన్ డౌన్. దీనికి మీనింగ్స్ ఏంటంటే కుప్పకూలిపోవు, పని చేయకపోవడాన్ని, ఆగిపోవడాన్ని, పాడైపోవడాన్ని బ్రేక్ డౌన్ అంటారు. కుప్పకూలిపోవడం అంటే మనిషి ఏదైనా వార్త విన్నప్పుడు కుప్పకూలిపోతారు, ఏడ్చేస్తారు. ఓకేనా? అలా కుప్పకూలిపోవడాన్ని బ్రేక్ డౌన్ అంటారు. పని చేయకపోవడం అంటే ఏంటి? మషీన్ కావచ్చు, కార్ కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, ఏదైనా యంత్రం పాడైపోయి అందులో ప్రాబ్లం వచ్చి ఆగిపోతే బ్రేక్ డౌన్ అయ్యింది అని చెప్తామండి. అలాగే ఏదైనా రిలేషన్ పాడవడం కానీ, దట్ ఈస్ కాల్డ్ ఎస్ బ్రేక్ డౌన్. నెక్స్ట్ అండి, బ్రేక్ ఇన్. బ్రేక్ డౌన్ కి బ్రేక్ ఇన్ కి డిఫరెన్స్ ఒక ప్రపోజిషన్ పెట్టి తేడా వచ్చిందండి. ఇదేమో డౌన్ పెట్టాము, ఇక్కడేమో ఇన్ పెట్టాం. బ్రేక్ ఇన్, బ్రోక్ ఇన్, బ్రౌకెన్ ఇన్ అంటే ప్రవేశించు, చొరబడు, తోసుకుని ముందుకు వచ్చేయడాన్ని, ఏదైనా అడ్డుగా ఉంటే దాన్ని తొలగించుకుని వచ్చేయడాన్ని, లోపలికి వచ్చేయడాన్ని బ్రేక్ ఇన్, బ్రోక్ ఇన్, బ్రౌకెన్ ఇన్ అంటామండి. నెక్స్ట్ అండి, బ్రేక్ ఇంటూ లాఫ్టర్, బ్రోక్ ఇంటూ లాఫ్టర్, బ్రౌకెన్ ఇంటూ లాఫ్టర్. మనకి పక్కున నవ్వటాన్ని బ్రేక్ ఇంటూ లాఫ్టర్ అంటారు. నవ్వడానికి చాలా వర్డ్స్ ఉన్నాయండి. చిరునవ్వు నవ్వుతే స్మైల్ అని, బిగ్గరగా నవ్వుతే లాఫ్ అని ఇలా చెప్పుకున్నామండి. వెకిల్ గా నవ్వుతే గిగిల్ అని. కాకపోతే పక్కున నవ్వటాన్ని బ్రేక్ ఇంటూ లాఫ్టర్ అంటారండి. ఓకేనా? ఒక్కొక్కసారి సడన్ గా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనకి ఆపుకోలేనంత నవ్వు వస్తుంది. పక్కున నవ్వడం అంటాం దాన్ని. దట్ ఇట్ కాల్డ్ ఎస్ బ్రేక్ ఇంటూ లాఫ్టర్. అలానే బ్రేక్ ఇంటూ టీయర్స్, బ్రోక్ ఇంటూ టీయర్స్, బ్రోకెన్ ఇంటూ టీయర్స్. గొల్లుని ఏడవటాన్ని అంటే ఒక్కసారిగా కంట్రోల్ లేకుండా ఏదైనా దుర్వార్త విన్నప్పుడు కానీ, బాధ వచ్చినప్పుడు కానీ ఒక్కసారిగా గొల్లుని ఏడవటాన్ని బ్రేక్ ఇంటూ టీయర్స్ అంటామండి. నెక్స్ట్ అండి, బ్రేక్అవుట్, బ్రోక్అవుట్, బ్రోకెన్ అవుట్. వ్యాపించు, వ్యాప్తి చెందు. అంటే ఏం వ్యాపించు, వ్యాప్తి చెందు? పొగ కావచ్చు, అగ్ని కావచ్చు, గొడవలు కావచ్చు, కావచ్చు, యుద్ధం కావచ్చు, ఇలాంటివి ఏమైనా వ్యాప్తి చెందితే బ్రేక్అవుట్ అంటారండి. బ్రేక్అవుట్, బ్రోక్అవుట్, బ్రోకెన్ అవుట్. నెక్స్ట్ అండి, బ్రేక్ త్రూ, బ్రేక్ త్రూ, బ్రోక్ త్రూ, బ్రోకెన్ త్రూ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. విజయం సాధించు. అలాగే చొచ్చుకుని వెళ్ళు. ఇక్కడ తప్పు పడిందండి, చొచ్చుకుని వెళ్ళు అని పడింది. చొచ్చుకుని వెళ్ళు. కొత్తవి ఏవైనా కనిపెడితే బ్రేక్ త్రూ అంటారండి. విజయం సాధించడాన్ని, చొచ్చుకుని పోవడాన్ని, కొత్తవి కనిపెట్టినప్పుడు. మూడు రకాల మీనింగ్స్ అండి. చెప్పుకుందాం మనం. నెక్స్ట్ అండి, లాస్ట్ వన్, బ్రేక్అప్, బ్రోకప్, బ్రోకెన్ అప్. విడిపోవడం మీ అందరికి తెలిసిన పదమే ఇది. ఇలా చూసాం కదండి. వీటిపైన ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎప్పుడైనా సరే వర్డ్ చదివి దాని మీనింగ్ చదివేస్తే సరిపోదండి. దాని యూసేజ్ తెలియాలి. దాన్ని సెంటెన్స్ లో పెట్టాలి. అలా మాత్రమే మనం బాగా నేర్చుకోగలుగుతాము. వర్డ్స్ ఎన్ని చదివినా సరే మనకు తెలియదండి. మాట్లాడడం అనేది రాదు. ఎవరైనా మాట్లాడినా కూడా మనకు అర్థం కాదు. మనకి మాట్లాడడం రావాలి, ఇంగ్లీష్ చదివితే అర్థం కావాలి, ఎవరైనా మాట్లాడితే మనకు అర్థం కావాలి అంటే గనక ప్రతి పదాన్ని సెంటెన్స్ లో పెట్టడం అలవాటు చేసుకోవాలి. దాని యొక్క యూసేజ్ సెంటెన్స్ లో ఎలా వస్తుంది చూసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ వన్ బ్రేక్ డౌన్ తీసుకుందామండి. బ్రేక్ డౌన్, బ్రేక్ డౌన్ కి అర్థాలు ఏంటండి? బ్రేక్ డౌన్ కి అర్థాలు ఏంటి? కుప్పకూలిపోవు, పని చేయకపోవడాన్ని, ఆగిపోవడాన్ని, పాడైపోవడాన్ని. ఈ అన్ని మీనింగ్స్ కూడా వేరువేరుగా చూద్దాం. రైట్. బ్రేక్ డౌన్
పాడైపోవడం చూద్దాం. మై కార్ చూడండి ఫస్ట్ ఎగ్జాంపుల్. మై కార్ బ్రోక్ డౌన్ ఆన్ ద వే హోమ్ లాస్ట్ నైట్. ఇంటికి వస్తుండగా నా కారు బ్రేక్ డౌన్ అయింది. అంటే పాడైంది, ఆగిపోయింది. దట్ ఈస్ కాల్డ్ as బ్రేక్ డౌన్. మై కార్ బ్రోక్ డౌన్ ఆన్ ద వే మై హోమ్ లాస్ట్ నైట్. గత రాత్రి ఇంటికి వస్తుండగా కారు ఆగిపోయింది, పాడైపోయింది, నిలిచిపోయింది. దట్ ఇస్ ద మీనింగ్ హియర్. నెక్స్ట్ అండి, పాడైపోవడం అండి. హర్ హెల్త్ బ్రోక్ డౌన్ అండర్ ద ప్రెషర్ ఆఫ్ వర్క్. ఆ హెల్త్ హెచ్ఈఆర్ హెచ్ఈఆర్ ఎలా పలకరండి? హా హా అంటే సరిపోతుంది. హెర్ కాదండి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఆర్ ఉంది ఇక్కడ. ఆర్ ముందు వావెల్ ఉంది. whenever we find the letter R, if it is preceded by any of the vowels, the R must be pronounced like fire, nia, aya, clear, never, ever, over, after. అలా చదవాలి. ఆర్ని కంప్లీట్ గా చదివేస్తే అది మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. ఆఫ్టర్, బిఫోర్, నెవర్ కాదండి. అలా కాదు. సో ఇక్కడ చూడండి, మనం ఏం చూస్తున్నాము? బ్రేక్ డౌన్. బ్రేక్ డౌన్ అంటే పాడైపోవడం అని గురించి. ఓకేనా? ఆగిపోవడం గురించి చూసామండి. అంటే మషిన్ పాడైపోయి ఆగిపోవడం గురించి చూసాము. ఇప్పుడు ఏదైనా పాడైపోతే, హెల్త్ పాడైపోతే, హెల్త్ బ్రోక్ డౌన్ అండర్ ద ప్రెషర్. అందరూ ప్రెజర్ అంటారు. దాన్ని ఎలా చదవాలండి? ప్రెషర్ ఆఫ్ వర్క్ ప్రెషర్ తో తన ఆరోగ్యం క్షీణించింది, పాడైంది అని చెప్తున్నారు. నెక్స్ట్ అండి, అలాగే కుప్పకూలిపోవడం. ఎమోషనల్ గా ఒక్కసారిగా డౌన్ అయిపోవడాన్ని, కుప్పకూలిపోవడాన్ని బ్రేక్ డౌన్ అంటాం. షీ బ్రోక్ డౌన్ అండ్ wept when she heard the news of her son's death on TV. టీవీలో తన కొడుకు యొక్క మరణ వార్త వినింది. వెంటనే దబ్బున కుప్పకూలిపోయి వెయిట్ చేసింది. షీ బ్రోక్ డౌన్ అండ్ wept when she heard the news of her son's death on the TV. ఆన్ ద టీవీ అనేది లేదు ఇక్కడ, మీరు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అండి, బ్రేక్ డౌన్ గురించి చూసాం. నెక్స్ట్ బ్రేక్ ఇన్, బ్రౌకెన్ ఇన్. ఓకేనా? చొరబడిపోవడాన్ని, లోపలికి వచ్చేయడాన్ని బ్రేక్ ఇన్ అంటారండి. ఇక్కడ చూడండి, ఇక్కడ రాశారు బ్రేక్ ఇన్, బ్రోక్ ఇన్, బ్రౌకెన్ ఇన్. ప్రవేశించు, చొరబడు. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ as బ్రేక్ ఇన్. బర్గ్లర్స్ అంటే ఎవరండి? దొంగలు, కన్నపు దొంగలు. ఓకేనా? కన్నం వేసి ఎంటర్ అయిపోతారు కదా, దాన్ని బర్గ్లర్స్ అంటారు. దానికి కన్నపు దొంగతనాన్ని బర్గ్లరీ అంటారు. ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ రాశాను. బ్రేక్ ఇన్ కి చొరబడిపోవడం, లోపలికి వచ్చేయడం. burglars had broken in while we were away from home. మేము ఇంటికి దూరంగా ఉన్నప్పుడు, అంటే ఎక్కడికో వెళ్ళినప్పుడు దొంగలు మా ఇంట్లోకి చొరబడ్డారు. దీని మీనింగ్ అదండి. నెక్స్ట్ అండి, బ్రోక్ బ్రోకెన్ అవుట్. వ్యాపించు, వ్యాప్తి చెందు. ఏంటి? ఫైర్, ఫాగ్, వా, జబ్బులు ఇలాంటివి ఏవైనా వ్యాప్తి చెందడాన్ని బ్రేక్అవుట్ అంటారండి. బ్రోక్ బ్రోకెన్ అవుట్. ఫైర్ బ్రోక్ అవుట్ ఇన్ ద రెస్టారెంట్ కాదండి, రెస్టారెంట్. ఎలా చదవాలండి? రెస్టారెంట్. రిలేటివ్, రిమెంబర్, రిజిస్టర్, రెగ్యులేటర్ ఇలా చెప్పకూడదు. రిలేటివ్స్, రిజిస్టర్ ఇలా కాదు. రెస్టారెంట్, రిమెంబర్, రెగ్యులేటర్ ఇలా చెప్పాలి. ఫైర్ బ్రోక్ అవుట్ ఇన్ ది రెస్టారెంట్ లో ఫైర్ వ్యాప్తి చెందింది, అగ్ని వ్యాప్తి చెందింది అని చెప్పడం అండి. అంటే ఒక్కసారిగా ఏదైనా వస్తే బ్రోక్ బ్రోకెన్ అవుట్. నెక్స్ట్ అండి, తర్వాత చూద్దామండి, బ్రేక్ ఇంటూ లాఫ్టర్. ఏంటండి? బ్రేక్ ఇంటూ లాఫ్టర్. తర్వాత మీనింగ్ ఏంటండి? తర్వాత వర్డ్ ఏంటి? బ్రేక్ ఇంటూ లాఫ్టర్, బ్రోక్ ఇంటూ లాఫ్టర్, బ్రోకెన్ ఇంటూ లాఫ్టర్. దాని పదం బ్రేక్ ఇంటూ టీఎస్, బ్రోకెన్ ఇంటూ టీఎస్. ఓకేనండి? ఇక్కడ 2 రాలేదు, చూసుకోండి. బ్రేక్ ఇంటూ లాఫ్టర్, బ్రేక్ ఇంటూ టీఎస్. ఈజీ అండి రెండు వర్డ్స్ కూడా. ఏదైనా ఒక్కసారిగా పక్కున నవ్వడాన్ని బ్రేక్ ఇంటూ లాఫ్టర్ అంటారండి. ఓకేనా? ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అవడాన్ని, గొల్లున ఏడవటాన్ని బ్రేక్ ఇంటూ టీఎస్ అంటారు. ఈ రెండు ఒకేసారి చెప్పేద్దాం. బ్రేక్ ఇంటూ టీఎస్, బ్రేక్ ఇంటూ లాఫ్టర్, బ్రోక్ ఇంటూ లాఫ్టర్, బ్రోకెన్ ఇంటూ లాఫ్టర్. Whenever he watches comedy scenes of Brahmanandam, he'll. చూడండి, he will కాదండి, he'll కాంట్రాక్టెడ్ ఫామ్ లో చెప్పాలి. I will బదులుగా I'll, you will బదులుగా you'll, she will బదులుగా she'll, he will బదులుగా he'll ఇలా చెప్పాలి. They will, they'll. Whenever he watches comedy scenes of Brahmanandam, he'll break into laughter. అతను బ్రహ్మానందం గారి యొక్క కామెడీ సీన్స్ ఎప్పుడు చూసినా అతను
పక్కున నవ్వుతాడు, గొల్లున నవ్వుతాడు ఇలా అని చెప్పేసి. నెక్స్ట్ అండి బ్రేక్ ఇంటూ టీయర్స్, బ్రోకెన్ ఇంటూ టీయర్స్. గొల్లున ఏడవటాన్ని, ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అవడాన్ని బ్రేక్ ఇంటూ టీయర్స్ అంటారు. When she heard the news of her son's death on the TV, she broke into tears. When she heard the news of her son's death on the TV, she broke into tears. తన కొడుకు యొక్క మరణ వార్త టీవీలో వినగానే వెంటనే గొల్లున ఏడ్చేసింది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ బ్రేక్ ఇంటూ టీయర్స్, బ్రోక్ ఇంటూ టీయర్స్, బ్రోకెన్ ఇంటూ టీయర్స్. నెక్స్ట్ అండి బ్రేక్ త్రూ, బ్రోకెన్ త్రూ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. బ్రేక్ త్రూ అంటే అర్థం విజయం సాధించు, చొచ్చుకుని వెళ్ళటాన్ని, అలాగే ఏదైనా కొత్త విషయాన్ని కనుగొనడాన్ని కూడా బ్రేక్ త్రూ అంటారండి. బ్రేక్ త్రూ అంటే ఏంటండి? విజయం సాధించడం, ఏదైనా సాధించడంలో సఫలీకృతం అవ్వటాన్ని బ్రేక్ త్రూ అంటారండి. అలాగే ఎక్కడికైనా చొచ్చుకుని వెళ్ళిపోవడం అంటే ఒక వాగులోంచి కానీ, ఒక ఏదైనా తలుపులోంచి కానీ ఎందులోనైనా చొచ్చుకుని వెళ్ళిపోవడాన్ని బ్రేక్ త్రూ అంటారు. అలాగే ఏవైనా కొత్తవి కనిపెట్టినా కూడా బ్రేక్ త్రూ అంటారు. వీటికి రకరకాల మీనింగ్స్ ఇలానే ఉంటాయండి. మన సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. రైట్. బ్రేక్ త్రూ, బ్రోక్ త్రూ, బ్రోకెన్ త్రూ. ద సైంటిస్ట్ ఆర్ వర్కింగ్ హార్డ్. ద సైంటిస్ట్ అండ్ ఆర్ వర్కింగ్ హార్డ్ టు బ్రేక్ త్రూ ద మెడిసిన్ ఫర్ కరోనా. శాస్త్రవేత్తలు కరోనాకి మెడిసిన్ కనిపెట్టడం కోసం చాలా కష్టపడతా ఉన్నారు, హార్డ్ వర్క్ చేస్తా ఉన్నారు అని చెప్తున్నాను. బట్ scientists are working hard to break through the medicine for corona. Right. Next అండి she had finally managed to break through her work stress. అలాగే బ్రేక్ త్రూ అధిగమించడం అండి. ఏదైనా ఉంటే అధిగమించడాన్ని. అలాగే బ్రేక్ త్రూ అంటే ఏంటండి? కనిపెట్టు అనేది ఒక అర్థము, సక్సీడ్ అవడం అంటే గెలుపు సాధించడానికి ఒక అర్థము, అలాగే అధిగమించడం అండి. అదే స్ట్రెస్ కావచ్చు, ప్రాబ్లమ్స్ కావచ్చు, అధిగమించడాన్ని బ్రేక్ త్రూ అంటారు. షీ హ్యాడ్ ఫైనలీ మేనేజ్ టు బ్రేక్ త్రూ హార్ వర్క్ స్ట్రెస్. తన వర్క్ స్ట్రెస్ ని అధిగమించిందండి చివరికి ఎలాగైతేనో. దట్ ఈస్ ద మీనింగ్ హియర్. నెక్స్ట్ అండి బ్రోకెన్ అప్ అంటే మీ అందరికి తెలిసిందే, విడిపోవడం. ఓకేనా? టు ఎండ్ ఎ రిలేషన్షిప్, టు ఎండ్ ఏ పార్ట్నర్షిప్. అది వ్యాపార పార్ట్నర్షిప్ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, దేనికైనా స్వస్తి పలికితే బ్రేకప్ అంటామండి. దే డిసైడెడ్ టు బ్రేకప్ దయర్ పార్ట్నర్షిప్, దే డిసైడెడ్ టు బ్రేకప్ దయర్ మ్యారేజ్ ఇలా చెప్తారండి. ఓకేనా? వాళ్ళ యొక్క సంబంధాన్ని, వాళ్ళ యొక్క పార్ట్నర్షిప్ ని బ్రేక్ చేయడానికి డిసైడ్ అయిపోయారు, ముగింపు పలకడానికి డిసైడ్ అయిపోయారని చెప్తున్నాను. ఇలా మనం ప్రేజల్ వర్బ్స్ చేయొచ్చండి. మరొక ప్రేజల్ వర్బ్స్ తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను నెక్స్ట్ వీడియోలో. నా కాంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.